హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు తెలిసిన పర్సన్ లైక్ మై స్టూడెంట్ అని అనుకోవచ్చు. మెయిన్గా ఏం అడిగిండు అని అంటే, మేడం సెమీ కండక్టర్ గురించి మొత్తం డీటెయిల్డ్గా చెప్పండి అని అడిగిండు. సో నేను ఏం చేస్తున్నానంటే సెమీ కండక్టర్స్ గురించి మొత్తం చెప్తా. దాని కన్స్ట్రక్షన్ కావచ్చు, దాంట్లో టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ కావచ్చు, అవన్నీ చెప్తా. ఈ షార్ట్ వీడియో ఏంటి అని అంటే, సో నార్మల్గా చెప్పేస్తా, బట్ ఫుల్ వీడియోలో ఒకటే వీడియోలో చెప్తా. కాబట్టి కావాలి అని అంటే మన ఛానల్కి వెళ్ళేసి ఫుల్ వీడియో చూడండి. ఓన్లీ సెమీ కండక్టర్ అనే ఉంటుంది. ఓకేనా అండి? ఫస్ట్, వాట్ ఈస్ సెమీ కండక్టర్ అని అంటే, సమ్ టైమ్స్ అలో ద ఎలక్ట్రికల్ కరెంట్ అండ్ సమ్ టైమ్స్ స్టాప్ ద ఎలక్ట్రికల్ కరెంట్. అంటే డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. కొన్నిసార్లు కరెంట్ని అలో చేస్తుంది ఆర్ కొన్నిసార్లు కరెంట్ని అలో చేయదు. అట్లాంటి మెటీరియల్స్ని అంటే టెంపరేచర్స్ పైన డిపెండ్ అయ్యి సమ్ టైమ్స్ కరెంట్ని అలో చేస్తుంది, సమ్ టైమ్ కరెంట్ని అలో చేయదు. అట్లాంటి మెటీరియల్స్ని మనం ఏమంటాము అని అంటే సెమీ కండక్టర్ మెటీరియల్స్ అని అంటాం. ఫస్ట్ మనం ఈ సెమీ కండక్టర్ మెటీరియల్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే ఎనర్జీ బ్యాండ్ థియరీ అనేది తెలుసుకోవాలి. ఇట్ మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్, ఏ ఎనర్జీ బ్యాండ్ థియరీ అయినా కావచ్చు, అది కండక్టర్ కావచ్చు, సెమీ కండక్టర్ కావచ్చు, ఇన్సులేటర్స్ కావచ్చు, ఎవ్రీ మెటీరియల్ ఎనర్జీ బ్యాండ్ అనేది ఎట్లుంటుంది అని అంటే, దాంట్లోపల మెయిన్గా 3 బ్యాండ్స్ అనేవి ఉంటుంది. ఒకటి కండక్షన్ బ్యాండ్, ఇంకొకటి ఫర్బేడియన్ గ్యాప్, ఇంకొకటి వ్యాలెన్సీ బ్యాండ్. ఇవి 3 మెయిన్ ఇంపార్టెంట్ బ్యాండ్స్. అంటే ఈ 3 బ్యాండ్స్ అనేవి ఉంటాయి. అది కండక్టర్లో కానివ్వండి, సెమీ కండక్టర్లో కానివ్వండి, ఇన్సులేటర్స్లో కానివ్వండి. రిమైనింగ్ వీటి గురించి తెలుసుకోవాలి అని అంటే పార్ట్ 2 చూడండి. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.